నమశంకరాయ. అధిక జ్యేష్ఠమాసము, సోమవారము, అమావాస్య ఇది చాలా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పబడవచ్చు. ఎందుకంటే అధిక జ్యేష్ఠమాసంలో వచ్చేటువంటి సోమవతి అమావాస్య చాలా అరుదుగా వందల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. కావున ఈ సోమవతి అమావాస్య రోజున ప్రధానంగా ఉదయాన్నే 6 గంటలకల్లా కాలకృత్యాదులు తీర్చుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ రావి చెట్టుకి తూర్పు ముఖంగా ఒక్కసారి నమస్కారం చేసుకొని ఆ రావి చెట్టు చుట్టూ నల్లదారముతో 3 సార్లు 3 ఒత్తులు అనగా ఆ చుట్లు చుట్టాలి. మనస్సులో ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటూ నామంతో ఆ విధంగా 3 ప్రదక్షిణలు చేస్తూ ఆ నల్లదారాన్ని ఆ రావి చెట్టు చుట్టూ చుట్టిన తర్వాత ఎవరికైతే ప్రయోగ బాధలు కలిగాయి, దీర్ఘకాలిక సమస్యలున్నాయి, నరదృష్టి నరఘోష ఉందో అప్పుడు వాళ్ళు దక్షిణం వైపుగా శిరస్సు ఉంచి ఆ యొక్క ప్రత్యంగిరా స్తోత్రాన్ని 18 సార్లు పారాయణం చేయండి. లేదు జీవితంలో సకల శుభాలు కలగాలి, అన్ని సమస్యల నుంచి బయటపడాలనుకునే వాళ్ళు తూర్పు వైపున పెట్టి ఈ యొక్క ప్రత్యంగిరా స్తోత్రము మరియు బగళాముఖి కవచము ఇవి రోజుకి అనగా ఆ సోమవారం రోజున ఉదయం 6 నుంచి 8:30 లోపల తలా 18 సార్లు పారాయణం చేయండి. ఈ విధంగా చేసినట్లయితే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ సోమవతి అమావాస్య చాలా ప్రభావవంతమైనది. సంవత్సరంలో 1 లేదా 2 సార్లు వస్తాయి. కాబట్టి మనఃకారకనగా సంతోషంగా ఉండడం, మనస్సు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, అలాగే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళకి ఉపశమనార్థమై మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క సోమవతి అమావాస్య ఉదయం 6 గంటలకి సర్వదోష నివారణ పూజల హోమాలు, ప్రత్యంగిర, బగళాముఖి ఈ హోమాది ధూమవతి హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 14వ తారీఖు రాత్రి 9 గంటల లోపల ఈ కార్యక్రమంలో మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.